యాక్చువల్‌గా మనం ఏం చెప్పుకున్నామండి ఫైల్ హ్యాండ్లింగ్‌లో. సో, డేటాని పర్మనెంట్‌గా స్టోర్ చేయడానికి అని చెప్పి అన్నాం. అక్కడ మనం స్టోరేజ్ ఏరియాస్ అని చెప్పి చెప్పుకున్నామండి. టెంపరరీ స్టోరేజ్ ఏరియా అండ్ పర్మనెంట్ స్టోరేజ్ ఏరియా. సో, టెంపరరీ అంటే మనకు తెలిసిందే కదండీ ర్యామ్. ఓకేనా. పర్మనెంట్ స్టోరేజ్ యాక్చువల్‌గా ఇన్ కేస్ ఆఫ్ ఓకే అండి. టెంపరరీలో మనం ఏంటని ఎక్స్ ఈక్వల్ సంథింగ్ లిస్ట్ అన్నాం. ఓకే అండి. సో, లిస్ట్‌లో డేటా ఉంది. సంథింగ్ ఇలా డేటా ఉంది. మనం ఏం చేస్తున్నామండి దీన్ని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడేమవుతుందండి ఎప్పుడైతే ప్రింట్ ఎగ్జిక్యూషన్ జరిగిపోయిందో మీకేమవుతుందండి డేటా ఐ మీన్ అక్కడితో క్లోజ్ అయిపోతుందండి. క్లీన్ అయిపోతుంది. ఆ డేటాని మీరు పర్మనెంట్‌గా మీరు స్టోర్ చేయడానికి మనం ఏమన్నామండి ఫైల్ హ్యాండ్లింగ్ తీసుకున్నాం. లైక్ ఓకేనా పిక్లింగ్, అన్‌పిక్లింగ్. ఓకే. సో, తర్వాత ఇన్ కేస్ మీరు ఫైల్‌లోకి డేటా స్టోర్ చేస్తున్నాం బానే ఉందండి. ఫైల్ సిస్టమ్ వల్ల ఒకాయన బెనిఫిట్ ఉందా అంటే ఉంది. బట్ ఏంటండి మనం ఫైల్స్‌ని జనరల్‌గా ఏంటి లోకల్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో మెయింటైన్ చేస్తాం. ఓకే అండి. అలాగే దీనివల్ల లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే చాలా లిమిటేషన్స్ ఉన్నాయండి. ఓకేనా. ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని మనం ఏంటంటే ఫైల్‌లో స్టోర్ చేయగలమా అంటే స్టోర్ చేసామనుకోండి. బట్ ఆ ఫైల్ లోడ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర ఎక్సెల్ షీట్ 1 జీబీ. జనరల్‌గా మన ఫైల్ ఎంతుంటుందండి? మనం రాసే ప్రోగ్రామ్ చిన్న ప్రోగ్రాము. సో, 2 కేబీ, 5 కేబీ లేదా 10 కేబీ ఉంటుందండి. ఓకేనా. ఇన్ కేస్ ఒక ఫ్లైట్ డేటా సంబంధించిన ఎక్సెల్ షీట్ ఏదన్నా మన దగ్గర ఉందనుకుందాం. జనరల్‌గా అది 1 జీబీ పైనే ఉంటుందండి ఎక్సెల్ షీట్. ఆ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. అటువంటి ఫైల్‌లోంచి డేటా రీడ్ చేయడం అనేది మనకి కొంచెం కాంప్లికేటెడ్. ఓకేనా. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉందనుకోండి. సో, అసలు స్టోర్ చేయడమే కొంచెం కష్టం. అలాగే ఇన్ కేస్ మనం ఏంటండి డేటాబేస్ ఫైల్ అన్నాం బానే ఉందండి. తర్వాత డేటాబేస్ అన్నాం. ఇక్కడ ఫైల్స్‌లో డేటాని మనం రిట్రైవ్ చేయడానికి ఏమైనా క్వెరీ లాంగ్వేజ్ ఉందా అంటే లైక్ ఎస్‌క్యూఎల్ లాగా ఏమి లేదండి. ఓకే అండి. సో, అంటే ఇటువంటి డేటా ఏమి లేదు. సారీ ఇటువంటి లాంగ్వేజ్ ఏమి లేదండి. దానివల్ల ఏమవుతుందండి మనం డేటాను రిట్రైవ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఓకే అండి. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఓకేనా డేటాబేస్‌లో ఏంటంటే మనకి ఎస్‌క్యూఎల్ కామన్‌గా ప్రతి డేటాబేస్ మీద అప్లై చేయడానికి మీకు ఈ లాంగ్వేజ్ ఉంటుందండి. ఓకే అండి. సో, తర్వాత మీకు ఫైల్‌లో సెక్యూరిటీ అనేది ఉంటుందా అంటే జనరల్‌గా మనం ఏంటండి ఫైల్ ఓపెన్ చేయడానికైతే ఇన్ కేసు ఓకేనా పాస్వర్డ్స్ పెట్టుకోవచ్చండి. బట్ ఆ ఫైల్ డిలీట్ చేయడానికి పెద్ద కష్టం కాదు. సిస్టమ్ ఓపెన్ చేసామంటే, ఓపెన్ చేయగలిగామంటే డ్రైవ్‌లోకెళ్ళి ఫైల్ డిలీట్ అంటే డిలీట్ అయిపోతుంది. ఓకేనండి. బట్ ఇన్ కేస్ ఆఫ్ అంటే అక్కడ ఏమవుతుందండి సెక్యూరిటీ అనేది పెద్దగా ఉండదు. ఓకేనండి. నో సెక్యూరిటీ. ఓకే అండి. సో, నో క్వెరీ లాంగ్వేజ్. ఓకే అండి. సో, లైక్ మనం ఏంటంటే క్వెరీ లాంగ్వేజ్ అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అనడం చూడండి. ఇటువంటిది ఏమి ఉండదు. ఓకేనా. ఇటువంటి క్వెరీస్ మనం ఏమి రాయలేమండి. సరే. నో సెక్యూరిటీ. ఇన్ కేస్ ఫైల్ ఓపెన్ చేయడం ఫైల్‌కి మనం పాస్వర్డ్ కావాలని ప్రొటెక్టెడ్ ఫైల్స్ మనం పెట్టుకోవచ్చు బానే ఉంది. బట్ ఆ ఫైల్ డిలీట్ చేస్తే? ఓకే అండి. బట్ ఇన్ కేస్ ఆఫ్ డేటాబేస్‌కెళ్ళామనుకుందాం. ఓకేనండి. డేటాబేస్‌లో మనకేంటండి కంపల్సరీ ఎంటర్ అవ్వాలి అంటే ముందు యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుందండి. అసలు ఓపెన్ చేయడానికి. ఓకే. సో, తర్వాత ఏంటండి ఆహ్, సో, ఇలాగా మల్టిపుల్ ఓకే అండి. సో, రీజన్స్ ఉన్నాయండి. మనం ఏంటంటే డేటాబేస్‌ని యూజ్ చేయడానికి. సో, త్రూ అవర్ ఫైల్స్ అండి. సరే. ఇప్పుడు మన డేటాబేస్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి అంటే కామన్ క్వెరీ లాంగ్వేజ్ ఎస్‌క్యూఎల్. మీరు ఏ డేటాబేస్ మీద మనం ఏంటండి యూ కెన్ అప్లై ఓకేనా ఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్ అండి. తర్వాత డేటాబేస్ స్పెసిఫిక్ ఓకేనా అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయండి. అవి వేరు తీసేయండి. ఇప్పుడు మనం డేటాబేస్ అనేది ఏంటంటే సర్వర్. డేటాబేస్ అనేది ఏంటంటే సర్వర్ అండి. ఇప్పుడు ఈ డేటాబేస్‌కి మనం ఏం చేస్తున్నామండి క్లయింట్ ద్వారా కనెక్ట్ అవ్వాలి.
ఇది సర్వర్ అండి. దీనికి మనం ఏంటండి క్లయింట్ ద్వారా కనెక్ట్ అవ్వాలి. మరి డేటాబేస్‌కి క్లయింట్‌ని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారండి? వాడే. యాక్చువల్‌గా ఏంటంటే ఇన్ కేస్ ఒరాకిల్ ఇన్‌స్టాలేషన్ చేశారనుకోండి, ఎస్‌క్యూఎల్ ప్లస్ అని చెప్పి వస్తుంది. ఓకే అండి. అది క్లయింట్. ఒరాకిల్ డేటాబేస్ సర్వర్‌కి కనెక్ట్ అవ్వడానికి. ఇన్ కేస్ మీరు మైసీక్వెల్ సర్వర్‌ని ఇన్‌స్టాలేషన్ చేశారనుకోండి, సో, మైసీక్వెల్‌కి సంబంధించిన క్లయింట్ ఒకటొస్తుందండి. ఇలాగా మీరు ఏ డేటాబేస్ సంబంధించిన ఆ డేటాబేస్ క్లయింట్ వస్తుందండి. జస్ట్ ఎ మినిట్. ఇక్కడ మనం ఏంటంటే మైసీక్వెల్ డేటాబేస్ యూజ్ చేస్తున్నామండి. ఇక్కడ మనం మైసీక్వెల్ డేటాబేస్ యూజ్ చేస్తున్నామండి. ఓకే. ఇది క్లయింట్ అండి. ఈ క్లయింట్ ఎప్పుడైతే మనం ఎంటర్ పాస్వర్డ్ ఓకేన మనం ఒక పాస్వర్డ్ ఎంటర్ చేస్తామండి. సో, పాస్వర్డ్ రాంగ్‌గా ఎంటర్ చేసాం అనుకుందాం కాసేపు. సో, పాస్వర్డ్ రాంగ్‌గా ఎంటర్ చేశానండి. సో, ఇమ్మీడియేట్‌గా ఏమవుతుందండి క్లోజ్ అయిపోతుంది. పాస్వర్డ్ కరెక్ట్‌గా ఎంటర్ చేస్తే మీకేమవుతుందండి, సో, మీకది ఓపెన్ అవుతుంది. ఇక మనం ఏం చేస్తున్నామండి, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సర్వర్ కనెక్ట్ అయ్యామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏదైనా డేటాని డేటాబేస్‌లో స్టోర్ చేయడానికి మనం యూజ్ చేస్తామండి. ఇక్కడ షో డేటాబేసెస్ అనండి. ఇక్కడ ఏమన్నా ఉన్నాయంటే మల్టిపుల్ డేటాబేస్‌లున్నాయి. ఇక్కడ ఆల్రెడీ డేటాబేస్‌లున్నాయి. దాన్ని ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. లేదా కొత్తగా డేటాబేస్ క్రియేట్ చేసుకోవచ్చండి. ఇక్కడున్న డేటాబేస్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదా కొత్తగా డేటాబేస్ క్రియేట్ చేసుకోవచ్చండి. ఇన్ కేస్ ఆఫ్ మైసీక్వెల్‌లో వర్చువల్ డేటాబేస్ ఉంటాయండి. సో, దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ డేటాబేస్‌ని చూజ్ చేసుకోవాలి. చూజ్ చేయాలంటే ఉన్నది చూజ్ చేసుకోవచ్చు. లేదా కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. కమాండ్ క్రియేట్ డేటాబేస్ నేమ్ మీ ఇష్టం, మీరు ఏదైనా ఎంచుకోవచ్చండి. నేనేమిస్తున్నానంటే 7 PM ఓకేనా, 5 అని ఇస్తున్నానండి. సో, ఇది ఉందనుకోండి క్రియేట్ అవ్వదు. ఉంటే, ఉంటే క్రియేట్ అవ్వదండి. లేకపోతే క్రియేట్ అవుతుందండి. మళ్ళీ షో డేటాబేస్ అనండి. ఓకే. 7 PM ఓకేనా, 5 ఉంది. ఇప్పుడు ఆ డేటాబేస్‌లోకి నేను టేబుల్స్ క్రియేట్ చేసుకోవాలి. సో, మీరేంటండి యూజ్ 7 PM 5 అన్నానండి. ఇప్పుడు డేటాబేస్ చేంజ్ అయింది. ఇప్పుడు ఈ డేటాబేస్‌లోకి మీరేంటంటే క్వెరీస్‌ని ఓకేనా జనరేట్ చేయాలి. ఇక్కడ ఇవన్నీ కూడా ఎక్కడుంటాయండి, డేటాబేస్ సర్వర్ నుంచి మనం యాక్సెస్ చేయగలుగుతున్నామండి. ఎలా అండి? బై యూజింగ్ మైసీక్వెల్ క్లయింట్ అండి. మైసీక్వెల్ క్లయింట్. సో, అలాగే ఇప్పుడేంటండి మనం డేటాబేస్ ఇక్కడ మనం ఏం వాడామండి మైఎస్‌క్యూఎల్ క్లయింట్ గాని ఓకే అండి. సో, ఒరాకిల్ క్లయింట్ ఓకేనా. ప్రతి డేటాబేస్ సర్వర్‌కి ఒక క్లయింట్ ఉంటుందండి. బట్ మనం ఇప్పుడేంటండి ఓకేనా, క్లయింట్ అనేది మైసీక్వెల్‌ది కాదు, ఒరాకిల్‌ది కాదు. సో, పైథాన్ యాస్ ఎ క్లయింట్. పైథాన్ యాస్ ఎ క్లయింట్ అండి. సో, ఈ పైథాన్ యాస్ ఎ క్లయింట్ అంటే పైథాన్ క్లయింట్ కింద మనం యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. సో, మరి పైథాన్ కోడ్ అనేది డేటాబేస్‌కి అర్థం అవుతుందా అంటే అర్థం కాదు. డేటాబేస్ కోడ్ పైథాన్‌కి అర్థం అవుతుందా అంటే అర్థం కాదు. ఓకేనండి. సో, మరి మధ్యలో మీడియేటర్ ఎవరు? ఓకేనండి. సో, మధ్యలో మీడియేటర్ ఎవరు? మనకి లైబ్రరీస్ ఉంటాయండి. ఓకేనా. ప్రతి డేటాబేస్‌కి ఓకేనా, డేటాబేస్ వాడేం చేస్తాడండి, మా డేటాబేస్‌తో కనెక్ట్ అవ్వడానికి ఓకేనా, వాడేం చేస్తాడండి లైబ్రరీస్‌ని ప్రొవైడ్ చేస్తారండి. సో, మైఎస్‌క్యూఎల్‌కి ఏంటంటే మల్టిపుల్ లైబ్రరీస్ ఉన్నాయి. బట్ స్టాండర్డ్ లైబ్రరీ ఏంటి అంటే పై మైఎస్‌క్యూఎల్. దిస్ ఇస్ స్టాండర్డ్ లైబ్రరీ. ప్యూర్. ఓకేనండి. సో, తర్వాత ఒరాకిల్. ఒరాకిల్‌కి ఏంటండి ఓకేనా, CX__ ఒరాకిల్ అండి. ఓకేనండి. సో, అలాగే మనకేంటండి మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్ ఆర్ సీక్వెల్ సర్వర్. సో, దీనికేంటండి పై
మై. సో, మనం ఏమన్నామండి ఎస్‌క్యూఎల్‌కి పై మై ఎస్‌క్యూఎల్ అన్నాం. ఓకేనండి. ఇక్కడ మనకేంటంటే మైక్రోసాఫ్ట్ కదా! పై ఎంఎస్ ఎక్స్‌క్యూఎల్ అండి. ఇలాగా ప్రతి ఒక్క డేటాబేస్ సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన లైబ్రరీ వీటిని మనం ఏమంటామండి లైబ్రరీస్ అంటామండి. ఈ లైబ్రరీస్‌ని పైథాన్‌లో డిఫైన్ చేయడండి. ఓకేనా? పైథాన్ సోర్స్ కోడ్‌ని ఓకేనా యూజ్ చేసుకోండి. పైథాన్ ద్వారా డేటాబేస్‌కి అర్థమయ్యేటట్టు ఓకేనా? డేటాబేస్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ లైబ్రరీస్‌ని ఓకేనా డెవలప్ చేసి మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఇన్ కేస్ మీ యొక్క ప్రాజెక్ట్ పైథాన్ బేస్డ్ అనుకుందాం. ఓకేనా? మీరు యూజ్ చేసే డేటాబేస్ మైసీక్వెల్ అనుకుందాం. అప్పుడు మీరేం చేయాలండి? ఈ యొక్క లైబ్రరీని మీ దాంట్లోకి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, ఎందుకంటే ఓకేనా? ఈ లైబ్రరీ మనకు రాదు. ఓకేనా? ఈ లైబ్రరీ మనకేంటంటే పైథాన్ సాఫ్ట్‌వేర్‌తో పాటు రాదు. మనం ఏం చేసుకోవాలండి? ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, ఆల్రెడీ మనం థర్డ్ పార్టీ మాడ్యూల్స్‌ని ఇన్‌స్టాలేషన్ చేసుకోవడం చూసామండి. బై యూజింగ్ పిప్ కమాండ్. ఓకేనా? బై యూజింగ్ పిప్ కమాండ్ వి హావ్ టు ఇన్‌స్టాల్ అండి. సో, పిప్ ఉందా అంటే పిప్ ఉంది. పిప్ లిస్ట్ అన్నామనుకోండి. ఓకేనా? సో, పిప్‌తో ఇన్‌స్టాలేషన్ అయిన లైబ్రరీస్ అన్నీ కూడా మీకు ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. ఓకే. ఇక్కడ మనకేముందండి పై మైఎస్‌క్యూఎల్ లైబ్రరీ ఆల్రెడీ ఉందిక్కడ. మీరు అబ్జర్వ్ చేస్తే. సో, పై మైఎస్‌క్యూఎల్ లైబ్రరీ ఇక్కడ ఆల్రెడీ ఉందండి. ఓకేనా? సో, ఇలాగ మనం ఇన్‌స్టాలేషన్ చేసుకున్నాం. లేదంటే మనకు కావాల్సిన లైబ్రరీ మనం ఇన్‌స్టాలేషన్ చేసుకుంటామండి. సరే. ఈ లైబ్రరీస్‌ని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారండి మనకి? ఓకేనా? ఆ డేటాబేస్ వెండర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. ఓకేనా? ఈ లైబ్రరీస్ మనం ఏంటంటే పీవైపీఐ పైథాన్ ప్యాకేజ్ ఇండెక్సింగ్ అన్నాం కదా! దీంట్లో పెడతారు వాళ్ళు. మనం ఏం చేస్తామండి బై యూజింగ్ పిప్ కమాండ్ యూ హావ్ టు ఇన్‌స్టాల్ అండి. సరే. బానే ఉంది. మరి ఇక్కడ మైసీక్వెల్ క్లయింట్ ద్వారా డేటాబేస్ కనెక్ట్ అవ్వడానికి జస్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తే చాలు. కనెక్ట్ అయిపోయామండి. ఓకేనా? మరి ఎందుకంటే సేమ్ క్లయింట్ కాబట్టి. సేమ్ సర్వర్, సేమ్ క్లయింట్. మరి మనం డేటాబేస్ ఓకేనా డేటాబేస్ సర్వర్‌కి పైథాన్ క్లయింట్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వడానికి సో, మరి ఈ పైథాన్ మాడ్యూల్ ఇదేదైతే మాడ్యూల్ ఉందో ఆర్ ఇదేదైతే మాడ్యూల్ ఉందో ఏదైతే మాడ్యూల్ ఉందో ఏదైతే మాడ్యూల్ ఉందో వాటిల్లో ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయో మనం తెలుసుకుంటే సింపుల్‌గా తెలిసిపోతుందండి. ఓకేనా? దేర్ ఆర్ స్మాల్ స్టెప్స్ అండి. ప్రతి డేటాబేస్‌కి అవే స్టెప్స్. ఓకేనా? మాడ్యూల్ మారుతుంది అంతే. సో, ప్రతి డేటాబేస్‌కి అవే స్టెప్స్ అండి. మాడ్యూల్ మారుతుంది అంతే. ఓకేనా? సో, ఫస్ట్ మనం ఏం చేయాలండి? ఓకేనా? అప్రోప్రియేట్ లైబ్రరీని మనం ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్. ఓకేనా? ఇన్‌స్టాల్ రిక్వైర్డ్ లైబ్రరీ. ఓకేనా? లైబ్రరీ మీన్స్ లైబ్రరీ డేటాబేస్ లైబ్రరీ అండి. సో, డేటాబేస్ లైబ్రరీని మనం ఏంటండి ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి. సో, ఆల్రెడీ మనకి ఇన్‌స్టాలేషన్ చేసుకోవడం చూపించానండి. ఇక్కడ ఏమంటున్నామండి? ఇది కమాండ్ ప్రాంప్ట్ అయితే సో, పిప్ ఇన్‌స్టాల్ ఓకేనండి py-mysql అన్నామనుకోండి. ఇది ఆల్రెడీ ఇన్‌స్టాలేషన్ అయ్యింది కాబట్టి రిక్వైర్మెంట్ ఈస్ సాటిస్ఫైడ్ అని వచ్చింది. ఓకే. ఇన్‌స్టాలేషన్ అయిపోయిందండి. తర్వాత ఏంటండి మనం ఓకేనా సెకండ్ స్టెప్ ఇంపోర్ట్ ఓకేనా దట్ మాడ్యూల్. ఆ మాడ్యూల్ మనం ఏం చేసుకోవాలి? ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏంటండి ఇదే తీసుకుందాం సిఎల్ఎస్ పీవై అందాం. నేను డైరెక్ట్‌గా ఇక్కడ రాసేస్తున్నానండి. తర్వాత అక్కడ మనం ఫైల్‌లో రాద్దాం. ఏమంటున్నానండి? ఇంపోర్ట్ py-mysql. మరి ఈ మాడ్యూల్ నేము ఓకేనండి మనకెలా తెలుస్తుంది? గూగుల్ అండి. ఓకేనా? జనరల్‌గా మనం ఏంటంటే గూగుల్ చేస్తాం. ఓకేనండి. దాని డాక్యుమెంటేషన్ కూడా వాడు ప్రొవైడ్ చేస్తారండి. ఎవరైతే వెండర్ డేటా మైసీక్వెల్ ఆర్ ఓకేనండి ఒరాకిల్ ఉన్నారో వాళ్ళు మనకేంటండి ఆ యొక్క డాక్యుమెంటేషన్ వాళ్ళు క్లియర్‌గా మనకి ప్రొవైడ్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళ డేటాబేస్ మనం యాక్సెస్ చేయాలి త్రూ పైథాన్ కాబట్టి. ఓకే. ఏ ఫంక్షన్ ఏంటికి వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి. సరే. సెకండ్ స్టెప్ ఏంటండి? మనకు కావాల్సిన మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాం. తర్వాత మనం ఏమంటున్నామండి ఇక్కడ యాక్చువల్‌గా
చూస్తే ఓకే. ఇక్కడ మనం ఏమంటున్నామండి, ఒక క్లయింట్ తీసుకుందాం. ఇది క్లయింట్ అనుకుందామండి. ఈ క్లయింట్ నుంచి మనం ఏంటండి డేటాబేస్కి కనెక్టివిటీ ప్రొవైడ్ చేయాలి. సో డేటాబేస్కి మనం ఏంటండి ప్రొవైడ్ చేయాలి కనెక్ట్. ఓకే. ఇక్కడ ఏంటండి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఓకే అండి మనం కనెక్టివిటీ ప్రొవైడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏమని చేసామండి, ఇది క్లయింట్ అండి, పైథాన్ క్లయింట్. సో పైథాన్ క్లయింట్. సో లైబ్రరీ అనేది మన దాంట్లో ఉంటుంది కాబట్టి ఇన్స్టాలేషన్ చేసుకున్నాం కాబట్టి ఓకే, నో ప్రాబ్లం, ఇన్స్టాలేషన్ చేసామండి. ఇదేంటండి MySQL డేటాబేస్ అనుకుందాం. ఓకే. ఇప్పుడు ఇన్స్టాలేషన్ అయిపోయింది, క్లయింట్ లైబ్రరీ ఇన్స్టాలేషన్ అయిపోయింది, ఇంపోర్ట్ చేసుకున్నాం, బాగానే ఉంది. మరి కనెక్టివిటీ అంటే ఏంటండి, మనం ఇక్కడ నుంచి ఓకేనా. సో ఎక్కడి నుంచి అండి, ఇక్కడ నుంచి క్లయింట్ నుంచి ఎక్కడికి సర్వర్కి కనెక్టివిటీ, మళ్ళీ సర్వర్ నుంచి క్లయింట్కి ఓకేనా రెస్పాన్స్. యాక్చువల్గా క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఏంటండి, ఓకేనా రిక్వెస్ట్ ఇస్తే క్లయింట్ సర్వర్ ఏం చేయాలండి, రెస్పాన్స్ ఇవ్వాలి. సర్వర్ ఏంటండి రెస్పాన్స్ ఇవ్వాలి. దాన్ని మనం ఏమంటున్నాం అండి, క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటాం. ఓకే. ఇక్కడ క్లయింట్ ఎవరు, పైథాన్. ఓకే అండి. సర్వర్ ఎవరు, ఒక MySQL డేటాబేస్ సర్వర్. ఓకే. సో మరి ఆ రిక్వెస్ట్ని పంపించడానికి పైథాన్ వర్డ్ ఎవరైతే డేటాబేస్ వెండర్ ఉన్నాడో వాడు ఇచ్చిన మాడ్యూల్లో ఉన్న సమ్ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవాలి. ఓకేనా, సమ్ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవాలండి. సో ఓకేనా, ఆ స్టెప్ని మనం ఏమంటామండి, కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ అంటాం. ఓకే అండి. ఇక్కడ మనం ఏంటంటే కనెక్షన్ ఏం చేయాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. కనెక్షన్ ఎస్టాబ్లిష్. ఓకేనా, కనెక్షన్ మనం ఏం చేయాలండి, ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఏ డేటాబేస్కి అయినా సరే అదే ప్రొసీజర్ అండి. ఓకేనా, బై యూజింగ్ కనెక్ట్ మెథడ్. బై యూజింగ్ సో కనెక్ట్, దీన్ని యూజ్ చేసుకోండి. దీంట్లో సమ్ పారామీటర్స్ ఉంటాయండి. ఆ పారామీటర్స్ ఏంటంటే పక్కన పెడితే దీంట్లో సమ్ పారామీటర్స్ ఉంటాయి. దీన్ని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తున్నామండి, డేటాబేస్కి కనెక్టివిటీ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. ఓకేనా. సరే, ఇప్పుడు ఇంపోర్ట్ చేసాం ఎలా అండి, PyMySQL అని. PyMySQLలో ఉన్న ఏదైనా ఫంక్షన్ని మీరు యూజ్ చేయాలి అంటే ఇంపోర్ట్ ఇలా రాశారండి, ఎలియాస్ నేమ్ కూడా రాయలేదు. ఎలియాస్ నేమ్ సంథింగ్ ఎం అన్నాం అనుకుందాం. ఇప్పుడు m.connect అంటున్నానండి, m.connect అంటున్నా. ఇప్పుడు ఈ కనెక్టివిటీకి సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటి, అది మనకు కావాలి. డేటాబేస్ సర్వర్ మన సిస్టంలోనే ఉందా అంటే, క్లయింట్ ఎక్కడ ఉందండి, ఇప్పుడు రన్ చేస్తున్నాం కాబట్టి క్లయింట్ ఇక్కడే ఉంది పైథాన్. డేటాబేస్ సర్వర్ మన సిస్టంలోనే ఉందా లేకపోతే వేరే సిస్టంలో ఉందా, మన సిస్టంలోనే ఉందనుకోండి, హోస్ట్ ఏంటండి, లోకల్ హోస్ట్ అని ఇస్తాం. ఇక్కడ ఏంటండి డేటాబేస్ డేటాబేస్ అనే సర్వర్ ఎక్కడ ఉంది, సేమ్ సిస్టంలో అయితే లోకల్ హోస్ట్ అండి. అదే డిఫరెంట్ అనుకోండి, ఆయా సిస్టమ్ యొక్క IP అడ్రస్ని మనం రిమోట్గా యాక్సెస్ చేస్తామండి ఇక్కడ. ఓకేనా, లోకల్ హోస్ట్ ఓకే అండి, ఆర్ IP అడ్రస్. తర్వాత మనం ఏంటండి, ఆ సర్వర్ యొక్క యూజర్ నేమ్ ఏంటి, సర్వర్కి ఇంటరాక్ట్ అవుతున్నాం అంటే యూజర్ నేమ్ కంపల్సరీ. యూజర్ నేమ్ ఏంటి, ఓకే అండి. తర్వాత యూజర్ నేమ్ తర్వాత పాస్వర్డ్ ఏంటి, ఇవి మ్యాండేటరీ అండి. ఓకేనా, హోస్ట్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ కంపల్సరీ మీరు ప్రొవైడ్ చేయాలి. సరే, ఇక్కడ నేను ఏంటండి స్ట్రింగ్ పారామీటర్లో నేను ఏమంటున్నాను, సేమ్ సిస్టంలో ఉంది కాబట్టి లోకల్ హోస్ట్ అంటున్నానండి.
ఓకేనా. యూజర్ నేమ్ ఏంటండి, యాక్చువల్గా MySQL యొక్క డేటాబేస్ ఓకేనా, రూట్ ఇస్ ద డిఫాల్ట్ యూజర్. తర్వాత ఇక్కడ ఏంటండి, ఓకేనా, పాస్వర్డ్ మనం ఇందాక ఏమంటర్ చేసామంటే రూట్ అండి. ఇన్ కేస్ ఈ కనెక్షన్స్ అనేవి కరెక్ట్, ఈ వాల్యూస్, ఈ పారామీటర్స్ కరెక్ట్గా ఇస్తే ఓకేనా, మీకు ఏమవుతుందండి, డేటాబేస్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుందండి. జస్ట్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలా వచ్చింది అంటే కనెక్షన్ ఆబ్జెక్ట్ వచ్చిందండి. ఓకేనా. ఏ క్లాస్ అండి, కనెక్షన్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ వచ్చింది అంటే మనం ఇచ్చిన పారామీటర్స్ కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు రాంగ్ వాల్యూస్ ఇచ్చాను అనుకుందాం కాసేపు. ఏమైందండి, యాక్సెస్ డినైడ్ ఫర్ యూజర్ రూట్ @సంథింగ్ లోకల్ హోస్ట్ అంటుంది. ఓకే, సరే యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గానే ఇచ్చాను అనుకుందాం. హోస్ట్ నేమ్ నేను రాంగ్గా ఇస్తున్నా. ఓకే అండి. మనం ఏంటంటే ఏదైనా అడ్రస్ ఎంటర్ చేసామనుకోండి బ్రౌజర్లో, కొంచెం వెయిట్ చేస్తుంది, వెంటనే వచ్చేది. ఓకేనా, ఎందుకంటే ఇట్ టేక్స్ సమ్ టైమ్ అండి. అంటే ఆ హోస్ట్ ఆ సర్వర్ ఐపీ అడ్రస్ ఉందా లేదా కనెక్షన్ అండి. సో ఇక్కడ ఏమంటాం, కొంచెం టైం తీసుకుంది. సో తర్వాత ఏముంటుందండి, ఆ యొక్క ఐపీ అడ్రస్ సంథింగ్ ఆ యొక్క హోస్ట్ నేమ్తో నేను సర్వర్కి కనెక్ట్ అవ్వబోతున్నాను. కెనాట్ కనెక్ట్ టు ద MySQL సర్వర్ అండ్ సంథింగ్ హోస్ట్ నేమ్. కాబట్టి మనం ఏంటండి, ఓకేనా, కరెక్ట్ హోస్ట్ నేమ్, కరెక్ట్ యూజర్ నేమ్, కరెక్ట్ పాస్వర్డ్ కరెక్ట్గా ఇస్తే యూ హ్యావ్ టు కనెక్ట్ టు ద డేటాబేస్ అండి. అంతే, కనెక్షన్ వచ్చేసిందండి. ఓకేనా, కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగిపోయింది. కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగిపోయిందండి. ఇప్పుడు మనం ఏంటండి, ఓకేనా, ఎప్పుడైతే బ్రిడ్జ్ వచ్చేసిందో అటు నుంచి ఇటు, ఓకేనా, మనం ఏంటండి మ్యాటర్ని పంపించవచ్చండి. అంటే ఏంటండి, డేటాని అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయొచ్చండి. ఓకేనా, డేటాని అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయడానికి, ఓకే అండి, సో యూ హ్యావ్ టు యూజ్ ద కర్సర్ ఆబ్జెక్ట్. ఇదేం చేస్తుందండి, డేటాని, ఓకేనా, సర్వర్ సైడ్ ఎగ్జిక్యూట్ చేస్తుందండి. అంటే ఏంటండి, పైథాన్ కాల్స్ని డేటాబేస్ కాల్స్ని మనం ఏంటండి పైథాన్ కాల్స్ కింద ఓకేనా ఎగ్జిక్యూట్ చేస్తుందండి. టు ఎగ్జిక్యూట్ అవర్ SQL queries and hold result some special object is required, which is nothing but cursor object అండి. సో మరి ఆ కర్సర్ ఆబ్జెక్ట్ ఎలా వస్తుంది, యాక్చువల్గా ఏంటంటే మనం ఇక్కడ ఏమంటున్నాం, డేటాబేస్ క్వరీ పంపించాలంటే ముందు కనెక్షన్ ఉండాలి. కనెక్షన్ వచ్చేసింది. ఓకేనా, మనం క్వరీ రాస్తామండి. క్వరీ ఎలా రాస్తామండి, ఓకేనా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఓకేనండి, సో EMP అన్నాం. ఈ క్వరీని పైథాన్లో రాసాం. ఈ క్వరీని ఎక్కడ రాసామండి, ఓకేనా, పైథాన్లో రాసాం. సో పైథాన్లో రాసిన ఈ క్వరీ పైథాన్లో మనం ఎలా రాస్తామండి, స్ట్రింగ్లో రాస్తాం. మరి స్ట్రింగ్ డేటాబేస్కి అర్థమవుతుందా అంటే, అక్కడ స్ట్రింగ్లో రాసిన క్వరీని SQL క్వరీ కింద సంథింగ్ ఏదో ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తుందంటండి. మళ్ళీ అటు నుంచి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుందండి. ఓకేనండి, దానికి మనం ఏంటంటే యూజ్ చేయాల్సింది ఏంటంటే కర్సర్ ఆబ్జెక్ట్ అంటండి. సో మరి ఆ ఆబ్జెక్ట్ ఎలా వస్తుంది, కర్సర్ ఆబ్జెక్ట్ ఏం లేదండి, ఇక్కడ మనకి, ఓకేనా, ఇక్కడ మనకి ఏమంటున్నాం అంటే, ఒక్క నిమిషం అండి, మనం ఏమంటున్నాం అండి, ఇంపోర్ట్ వచ్చిన తర్వాత ఈ కనెక్షన్ ఆబ్జెక్ట్ మనకు కావాలి కాబట్టి నేను ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నానండి, CON. ఓకే, ఇప్పుడు ఈ కనెక్షన్ ఆబ్జెక్ట్ ద్వారా మీరు ఏంటండి కర్సర్, ఓకే అండి, అనే ఫంక్షన్ మీరు కాల్ చేస్తే మీకు ఏమొస్తుందండి, కర్సర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ వస్తుందండి. ఓకేనా, కర్సర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ వస్తుందండి. కనెక్షన్ ఆబ్జెక్ట్ డాటా, సో కర్సర్ అనే మెథడ్ యూజ్ చేస్తే మీకు ఏమొస్తుందండి, కర్సర్ ఆబ్జెక్ట్ వస్తుందండి. బై యూజింగ్ దిస్ కర్సర్ ఆబ్జెక్ట్, ఓకేనండి, బై యూజింగ్ దిస్ కర్సర్ ఆబ్జెక్ట్ యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ద క్వెరీస్ అండి. ఓకే అండి, సో బై యూజింగ్ దిస్ కర్సర్ ఆబ్జెక్ట్ యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ద క్వెరీస్ అండి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటండి, ఎగ్జిక్యూట్ క్వెరీస్ ఆన్ డేటాబేస్ సైడ్. ఎగ్జిక్యూట్, ఓకేనా, SQL క్వెరీస్. ఓకేనండి, ఎలా అండి, బై యూజింగ్ కర్సర్ ఆబ్జెక్ట్.
బై యూజింగ్ కర్సర్ ఆబ్జెక్ట్. ఓకేనండి. ఇక్కడ మనకేంటండి కొన్ని కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఏదండి బై యూజింగ్ కర్సర్ ఆబ్జెక్ట్ మనం ఏమంటున్నామండి కొన్ని మెథడ్స్‌ని యూజ్ చేసుకోండి. ఓకేనా? సో, దాంట్లో ఫస్ట్ వన్ ఏంటండి ఎగ్జిక్యూట్ అనే మెథడ్. ఇక్కడ మనం ఏం చేయాలి? ఎస్‌క్యూఎల్ క్వెరీని పారామీటర్ కింద మనం పాస్ చేయాలి. మనం ఏదంటే అది. తర్వాత ఇంకోటేంటండి ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ అండి. ఓకేనండి. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి ఎస్‌క్యూఎల్ క్వెరీస్ అండి. పైది సింగిల్ క్వెరీ. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ క్వెరీస్ అండి. ఓకేనండి. సో, తర్వాత ఇంకోటుందండి ఎగ్జిక్యూట్ మెనీ. ఓకేనండి. ఎగ్జిక్యూట్ మెనీ. ఇదేంటంటే మనకి పారామీటరైజ్డ్ క్వెరీ. ఓకేనండి. పారామీటరైజ్డ్ క్వెరీని ఎగ్జిక్యూట్ చేయడానికి. సో, ఇదేంటండి బంచ్ ఆఫ్ క్వెరీస్ సెపరేటెడ్ బై సెమీకోలన్. సో, ఇదేంటండి సింగిల్ క్వెరీ. సింగిల్ క్వెరీ. సో, ఇదేంటండి టు ఎగ్జిక్యూట్ ఓకేనా స్ట్రింగ్ ఆఫ్ క్వెరీస్ సెపరేటెడ్ బై సెమీకోలన్. మల్టిపుల్ క్వెరీస్ అండి. ఓకేనా? సో, ఇదేంటండి ఎగ్జిక్యూట్ పారామీటరైజ్డ్ క్వెరీస్ అండి. సో, పారామీటరైజ్డ్ క్వెరీ. సింగిల్ క్వెరీ అనుకోండి మనం ఏంటండి ప్రతిసారి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. ఓకే అండి. ప్రతిసారి వాల్యూస్ మార్చాల్సి వస్తుంది. ఓకేనా? అదే మల్టిపుల్ క్వెరీస్ అనుకోండి బ్యాచ్ ప్రాసెసింగ్ అనమాట. సో, తర్వాత పారామీటర్స్ క్వెరీస్ అనుకోండి మీకు ఇన్పుట్ మనం ఏంటండి డైరెక్ట్ x=10 y=20 అని చేసేసుకున్నాం. x=10 ఓకే అండి. y=20 అని తీసుకున్నాం. ఈ వాల్యూస్‌ని ప్రింట్ చేస్తే ఎప్పుడు కూడా x వాల్యూ 10, 20 y వాల్యూ 20 అంతే. ఆ వాల్యూస్ డైనమిక్‌గా తీసుకోవడానికి మనం ఏం చేస్తామండి ఇన్పుట్ తీసుకుంటామండి ఇక్కడ. ఇక్కడ ఏం రాస్తామండి ఇన్పుట్ రాస్తాం. అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామండి ఇన్పుట్ రాస్తామండి. అలాగే ఒక క్వెరీ ఏదైనా రాసామనుకుందాం. ఓకేనండి. సో, సెలెక్ట్ ఓకేనండి స్టార్ ఫ్రమ్ ఇక్కడ టేబుల్ నేమ్ మనం ఏంటండి రాయట్లా. టేబుల్ నేమ్ నేనేమి రాయట్లేదండి. మీరు ఏదైతే టేబుల్ నేమ్ ఎంటర్ చేస్తారో ఆ టేబుల్ నేమ్ ఇక్కడికి రావాలి. ఓకేనా? మీరు ఏదైతే క్వెరీ టేబుల్ ఎంటర్ చేస్తారో ఆ టేబుల్ ఇక్కడికి రావాలి. అప్పుడు ఏమవుతుందండి క్వెరీ డైనమిక్ అయిపోతుంది. సెలెక్ట్ ఆఫ్ ఎంప్లాయీ, సెలెక్ట్ ఆఫ్ కస్టమర్. ఓకేనా? అంతేగాని ప్రతిసారి మనం సింగిల్ క్వెరీ రాసామనుకోండి ప్రతిసారి ఏం చేస్తామండి క్వెరీ మార్చాల్సి వస్తది. అది ఎప్పుడే చేస్తామండి ఎగ్జిక్యూట్ అనేది ఓకేనా? నాకు డేటాబేస్ సైడ్ వన్ టైమ్ ఆపరేషన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి. లైక్ డీడీఎల్ డేటా డెఫినిషన్. ఓకేనండి. అంటే ఏంటండి క్రియేట్ క్వెరీ, క్రియేట్ టేబుల్ నేమ్. ఓకేనండి. సో, అటువంటి క్వెరీ డ్రాప్ టేబుల్ నేమ్, ఆల్టర్ టేబుల్ నేమ్. ఓకేనా? సింగిల్ టైమ్ మనం క్వెరీస్ ఉంటాయి చూడండి. డేటా డెఫినిషన్ అంటాం డీడీఎల్. ఓకే అండి. సో, అలా కాకుండా నాకేంటండి పారామీటరైజ్ ఎప్పటికి వెళ్తామంటే డీఎంఎల్ డేటా మ్యానిపులేషన్. సో, ఇవి ఎస్‌క్యూఎల్‌లో వస్తాయండి. డీడీఎల్ డేటా డెఫినిషన్. ఇక్కడ మనకి ఏమొస్తాయండి క్రియేట్ ఓకే అండి. సో, ఆల్టర్ ఓకే అండి. సో, ట్రంకేట్ ఇలా వస్తాయండి. సో, డీఎంఎల్ డేటా మ్యానిపులేషన్ అండి. ఓకేనా? సో, ఇక్కడ ఏమంటున్నామండి ఇన్సర్ట్ ఓకే అండి. అప్డేట్, డిలీట్. ఓకేనా? సో, వీటికి మనం ఏం చేస్తామండి ప్రతిసారి ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏంటండి డేటా ఓకేనా? మనం డిఫరెంట్ డేటా పంపిస్తాం కదా! ఓకే. సో, కాబట్టి యూ హావ్ టు యూజ్ పారామీటరైజ్డ్ క్వెరీస్. అప్డేట్ అంటున్నామండి. అప్పుడు కూడా ఏంటంటే మనకి ఏ రికార్డ్ కావాలంటే ఆ రికార్డ్ అప్డేట్ చేసుకోవచ్చండి. డిలీట్ అండి. మనం ఏ రికార్డ్ కావాలంటే ఆ రికార్డ్‌ని మనం డిలీట్ చేసుకోవచ్చండి. సో, అటువంటప్పుడు మనం ఏంటంటే పారామీటరైజ్డ్ క్వెరీస్‌కి వెళ్తామండి. వచ్చినప్పుడు వన్ బై వన్ చూద్దామండి. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ ఏంటండి క్వెరీస్‌ని ఎగ్జిక్యూట్ చేసామండి. ఫోర్త్, ఫిఫ్త్ అండి. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏంటండి ఇక్కడ ఓకే. వన్స్ డేటాబేస్ ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలండి ఇక్కడ ఓకేనా కమిట్ చేయాలి. ఆ ట్రాన్సాక్షన్ మనం ఏం చేయాలండి కమిట్ చేయాలి. ఎప్పుడు ఆ ట్రాన్సాక్షన్ కరెక్ట్‌గా జరిగిందైతే మనం కమిట్ అంటాం. ఇన్ కేస్ ఒకవేళ ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే రోల్ బ్యాక్ చెప్పుకుంటాం. ఓకేనండి. సో, మీరు ఎప్పుడైతే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఆపరేషన్స్ అన్నామో వాటి మీద ఏంటండి ఒక్కోసారి మనం ఈ 3 ఇవి ఉన్నాయి చూడండి. ఈ 3 డీఎంఎల్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా!
ఈ డిఎంఎల్ ఆపరేషన్స్ మీరు ఏమన్నా పెర్ఫామ్ చేస్తే కంపల్సరీ యూ హ్యావ్ టు కమిట్ ద ట్రాన్సాక్షన్ అండి. ఓకేనా, యూ హ్యావ్ టు కమిట్ ద ట్రాన్సాక్షన్. ఓకేనా, కమిట్ ఆర్ రోల్ బ్యాక్ అండి. ఓకే అండి. బట్ డిఎంఎల్ ఆపరేషన్స్ మీరు ఎప్పుడైతే చేశారో కంపల్సరీ మనం ఏం చేస్తామండి, కమిట్ చేయాలి బై యూజింగ్ కమిట్ మెథడ్. రోల్ బ్యాక్ చేయాలనుకుంటే రోల్ బ్యాక్ మెథడ్. ఓకే అండి. సో అది ఇది దేనికండి, ఎప్పుడైతే మీరు డిఎంఎల్ ఆపరేషన్స్ చేస్తున్నారో డేటా మ్యానిపులేషన్, లైక్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అండి, డిఎంఎల్లో అవే వస్తాయి డిఎంఎల్ క్వెరీస్ అంటే. సో డిడిఎల్ అంటే డేటా డెఫినేషన్ మీన్స్ టేబుల్ క్రియేట్ చేయడం, టేబుల్ని ఆల్టర్ చేయడం, అంటే డేటాబేస్ డేటాబేస్ మార్చడం కానీ, లేకపోతే కాలమ్స్ డ్రాప్ చేయడం కానీ, లైక్ ట్రంకేట్. ఓకే, డేటాబేస్ డ్రాప్ చేయడం, డ్రాప్ కూడా వస్తుందండి. ఓకే, ఇలాగా. సో ఇది డిడిఎల్. ఓకే అండి. కమిట్ అయిపోయింది, బాగానే ఉంది. కమిట్ ఎప్పుడు చేయాలండి మీరు? ఇన్ కేస్ ఒకవేళ క్వెరీలో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు డిఎంఎల్ క్వెరీస్ అనుకున్నాం, ఒక ఎగ్జిక్యూట్ చేసే క్వెరీ డిఎంఎల్ క్వెరీ అయితే కంపల్సరీ యూ హ్యావ్ టు కమిట్ ద ట్రాన్సాక్షన్ అండి. సో లేకపోతే ఏమవుతుందండి, మీరు ఏదైతే రికార్డ్స్ ఇన్సర్ట్ చేశారో, అప్డేట్ చేశారో, డిలీట్ చేశారో డేటాబేస్ సైడ్ ఎఫెక్ట్ అవ్వవు. సరే, ఒకవేళ మనం ఏంటండి ఇంకో ఆపరేషన్ ఉందండి. ఓకేనా, సో దాన్ని మనం ఏమంటున్నాం అండి, ఓకేనా, డిక్యూఎల్ అంటాం అండి, డేటా క్వెరీ లాంగ్వేజ్ అండి. సో లైక్ సెలెక్ట్ స్టేట్మెంట్, సెలెక్ట్ వేర్ అండి, సెపరేట్. ఓకే అండి, సెలెక్ట్ స్టేట్మెంట్ అంటే రికార్డ్స్ని డేటాబేస్ నుంచి తీసుకురావడం అండి. సో డిఎంఎల్ ఏంటండి, ఓకేనా, డేటాబేస్ సైడ్ ఆపరేషన్స్ డేటాబేస్ సైడ్ జరుగుతాయండి. మరి డేటాబేస్ సైడ్ జరిగిన రికార్డ్స్ని మనం క్లయింట్ సైడ్ తెచ్చుకోవాలంటే మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే సెలెక్ట్ కమాండ్. సెలెక్ట్ క్వెరీ అంటున్నాం కదా అండి. ఎప్పుడైతే మీరు సెలెక్ట్ క్వెరీ ప్రొవైడ్ చేస్తారో డేటా ఏమవుతుంది, డేటాబేస్ నుంచి ఓకేనా కర్సర్ తీసుకొస్తుందండి. మరి వీటికి ఏమేమి మెథడ్స్ ఉన్నాయి? ఒక నాకు ఒక రికార్డే కావాలి, ఫెచ్ 1, నాకు ఒక రికార్డే వస్తుందండి, ఓన్లీ 1 రికార్డ్. ఓకే, నాకు మల్టిపుల్ రికార్డ్స్ కావాలి. ఓకే అండి, మల్టిపుల్ రికార్డ్స్ కావాలి, ఫెచ్ మెనీ. ఓకేనా, ఇక్కడ ఎన్ని రికార్డ్స్ కావాలంటే అన్ని రికార్డ్స్. ఓకే అండి, సో ఇక్కడ ఏమంటున్నాం అండి, ఎన్ మీన్స్ ఓకేనా, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ టు ఫెచ్ ఫస్ట్ 10 రికార్డ్స్. ఓకే అండి, టు ఫెచ్ ఫస్ట్ 10 రికార్డ్స్ ఆర్ ఫస్ట్ 5 రికార్డ్స్. ఓకేనా, ఎన్ రికార్డ్స్. సో కనుక అంటే 5 రికార్డ్స్ కావాలి, 10 రికార్డ్స్ కావాలి, 12 రికార్డ్స్ కావాలనుకున్నాం అనుకుందాం. ఓకే అండి, అటువంటిప్పుడు మనం ఏంటి, ఫెచ్ మెనీ. ఫెచ్ 1 అంటే ఒకటే వస్తుంది, ఫెచ్ మెనీ అంటే ఓకే మీరు ఎన్ని వేస్తే వస్తాయి. తర్వాత ఫెచ్ ఆల్, ఫెచ్ ఆల్ అండి. ఇక్కడ మొత్తం డేటాబేస్లో మీరు ఏదైతే టేబుల్ మీద అప్లై చేశారో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే అండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ ఆర్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్. ఓకే అండి, సో ఆ టేబుల్స్లో ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయండి. ఓకే, మనం ఎక్కడో చూసామండి, ఇక్కడ కర్సర్ ఆబ్జెక్ట్ తీసుకొచ్చాం. కర్సర్ ఆబ్జెక్ట్ మీద మనం ఏం చేయాలండి, ఎగ్జిక్యూట్ అనే మెథడ్ ద్వారా మనం ఏం చేస్తున్నామండి, డేటాబేస్ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ డేటాబేస్ నేమ్ 7 PM అన్నాం కదా, 8 PM PI అంటున్నానండి, PY. ఓకేనా, ఎగ్జిక్యూట్ చేయండి. సంథింగ్ 8 రిటర్న్ 1 అండి. ఓకేనా, ఒకసారి డేటాబేస్ సర్వర్కి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ మనం ఎటువంటి క్వెరీ అప్లై చేయలేదు, 7 PM తర్వాత 8 లేదండి. సో ఒకసారి షో డేటాబేస్ అనండి. సో 8 PM డేటాబేస్ వచ్చిందా? ఓకే, నేనేం చేస్తున్నానండి, అగైన్ ఐ వాంట్ టు రన్ దిస్ స్టేట్మెంట్, సేమ్ స్టేట్మెంట్. ఇదేమంటుందండి, ఇందాక కెనాట్ క్రియేట్ సంథింగ్, అదే వచ్చిందా? డేటాబేస్ ఆల్రెడీ ఉంది, నేను క్రియేట్ చేయాలని చెప్పేసి ఏదైతే ఇక్కడ మనం ఇలా వచ్చిందో సేమ్ అదే ఎర్రర్ మెసేజ్ వచ్చింది కదండి ఇక్కడ 1007. ఓకేనండి, 1007
ఎందుకంటే ఈ యొక్క క్లయింట్ లైబ్రరీస్‌ని ఎవరు రిటర్న్ చేశారండి? ఎవరు చేశారు? ఓకేనా? మీకు మైసీక్వెల్ క్లయింట్ వాడే ఏం చేశాడండి పైథాన్‌లో అవి డెవలప్ చేసి ఇస్తాడండి. మనం ఏంటంటే దాన్ని లైబ్రరీని ఇన్‌స్టాలేషన్ చేసుకొని, మనం దానికి సంబంధించిన ఫంక్షన్స్‌ని బేస్ చేసుకొని, మనం మైసీక్వెల్ డేటాబేస్ కనెక్ట్ అవుతున్నామండి. సింపుల్ అంతే. కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. మనం ఆల్రెడీ ఒక క్వెరీ ఇన్సర్ట్ చేసేసాం. క్వెరీ ఎగ్జిక్యూట్ చేసాం. ఏ క్వెరీ అండి? డీడీఎల్ క్వెరీ. సో, ఓకేనా? ఇక్కడ ఏంటండి క్రియేట్ క్వెరీ కదా! సో, క్రియేట్ డేటాబేస్ నేమ్ అండి. ఓకే. ఇది. వన్స్ డేటాబేస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరేంటంటే ఆ డేటాబేస్‌లోకి టేబుల్స్‌ని ఇన్సర్ట్ చేయొచ్చండి. మరి డేటాబేస్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి. ఇక్కడ కనెక్షన్ చేసేటప్పుడు మీరు సర్వర్ కనెక్ట్ అయ్యాం అంతే. బట్ ఆ సర్వర్‌లో ఉన్న డేటాబేస్‌కి కనెక్ట్ అవ్వలేదు. కనెక్ట్ అవ్వకుండా నేనేం చేస్తున్నానండి ఇక్కడ ఓకేనా ఎగ్జిక్యూట్ మెథడ్ ద్వారా క్రియేట్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ ఓకే అండి. సింపుల్‌గా 2 ఫీల్డ్స్ పెడుతున్నానండి. ఈఐడి ఓకేనా ఇంట్ ఓకే అండి. ఈఐడి ఇంట్ ఇది ఎస్‌క్యూఎల్ అండి. సింపుల్ ఎస్‌క్యూఎల్ క్వెరీ ఓకేనా. ఈ నేమ్ సో వేర్‌క్యార్ ఆఫ్ సంథింగ్ ఇదండి. ఓకే. ఇక్కడ మీకు ఒకసారి కాకుండా 2, 3 సార్లు చేసి మీకు ఆటోమేటిక్‌గా ఐడియా వస్తుంది. ప్రాబ్లమ్ లేదు. క్రియేట్ టేబుల్ నేమ్ ఓకేనా. అంటే కాలమ్ నేమ్, డేటా టైప్ అని అంతే. సో ఎంటర్ చేయండి. ఎర్రర్ ఏముందండి? నో డేటాబేస్ సెలెక్టెడ్. సో ఇఫ్ యూ హావ్ టు క్రియేట్ ఎనీ డేటాబేస్ ఎనీ టేబుల్ ఇన్ MySQL, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు చూస్ వన్ డేటాబేస్ అండి. బట్ ఇన్ దిస్ సినారియో మనం ఏంటంటే ఇక్కడ ఎటువంటి డేటాబేస్ సెలెక్ట్ చేయలా. ఇక్కడ మనం ఏంటంటే ఎటువంటి డేటాబేస్ సెలెక్ట్ చేయలా. ఓకేనా. సో కాబట్టి యూజర్ నేమ్ పాస్వర్డ్ తర్వాత మనం ఏం చేయాలని కామా పెట్టి ఓకేనా డేటాబేస్ నేమ్ మీరు ప్రొవైడ్ చేయాలి. సో డేటాబేస్ నేమ్ ఏంటండి 7 PM ఆర్ 8 PM మీ ఇష్టం అండి. 7 PM పై అంటున్నా. కనెక్షన్ వచ్చేసింది. ఓకేనా. కాన్ వచ్చిన తర్వాత ఈ కనెక్షన్ ఆబ్జెక్ట్ ద్వారా మనం ఏం చేస్తున్నామండి కర్సర్ ఆబ్జెక్ట్ తీసుకొస్తున్నాం. కర్సర్ ఆబ్జెక్ట్ వచ్చింది. కర్సర్ ఆబ్జెక్ట్ ద్వారా మనం ఏం చేస్తున్నామండి సో ఎగ్జిక్యూట్ క్వెరీ బై యూజింగ్ ఎగ్జిక్యూట్ క్వెరీ సంథింగ్ 0 వచ్చింది. 0 రోస్ ఎఫెక్టెడ్. ఓకేనా. ఇక్కడ ఒకసారి డేటాబేస్కి వెళ్ళి చెక్ చేయండి. సో యూజ్ మనం ఏమన్నామండి 7 PM ఓకేనా. పీవై అన్నాం. ఓకే. షో టేబుల్స్ అనండి. క్వెరీ ఏంటంటే షో టేబుల్స్ ఎంప్లాయీ వచ్చిందా అండి. మనం ఇక్కడ ఏం క్రియేట్ చేయాలి అసలు. అలాగే డిఎస్సి ఎంప్లాయీ అనండి. ఓకేనా. మనం ఏం చేసుకున్న ఈఐడి నేమ్ అవే కాలమ్స్తో మనకేంటంటే డేటాబేస్ టేబుల్ వచ్చిందా అండి. సింపుల్ అండి. ఏం లేదు. ఇదే ఓకేనా స్టెప్స్ అండి. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు. 6th, 7th అనేది ఏంటి 6th ఏంటండి కంపల్సరీ చేయాలా అంటే చేయాలి. ఎప్పుడు డిఎంఎల్ ఆపరేషన్ చేసామంటే. 7th ఎప్పుడు చేయాలి? మీరు యూజ్ చేసే క్వెరీ డేటాబేస్ నుంచి రికార్డ్స్‌ని తీసుకొస్తుందా అని అనుకుంటే యూ హావ్ టు ప్రొవైడ్ 7th క్వెరీ. 7th స్టేట్మెంట్ అండి. ఓకేనా. సో ఇదే అండి మనం పైథాన్ యూజ్ చేసుకుండి ఓకేనా డేటాబేస్‌కి కనెక్టివిటీ ప్రొవైడ్ చేయడం. సో ఓకేనా అండి. These are the steps to perform database operations అండి by using Python client. ఓకే. క్లియరా అండి? అర్థమైందండి ఏమన్నా? హలో.